దినోత్సవం సందర్భంగా భాష్యం స్కూల్ ఆవరణలో చెట్లు నాటే కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడికి పిలిచినటువంటి భాష్యం స్కూల్ యాజమాన్యం వారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్ స్టూడెంట్స్ అందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒక రకమైనటువంటి సిద్ధాంతం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి కూడా ఈ ప్రకృతి చెట్లు పెంచి ప్రకృతి బాగుండాలి, ప్రకృతి వల్లనే ఈ భూమి మీద ఏ జీవరాశులు బతికినా దానికి మూల కారణం చెట్లు. అందుకే ఆయన ప్రధానంగా అటవీ శాఖ కూడా ఆయన తీసుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం. పర్యావరణం అనేది చాలా ముఖ్యమైనటువంటి విచారం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి నాగరికతకి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అందరం కూడా పొలాలు కూడా జనాభా పెరిగినందువల్ల పొలాలు కూడా దున్నేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసి ఎక్కడ కూడా చెట్లు లేనటువంటి పరిస్థితి. ప్రకృతి మనం చల్లగా చెట్లను పెంచితే ప్రకృతి కూడా మనం అందరినీ కూడా చల్లగా చూసింది. ఏ జీవరాశి అయినా ఈ భూమి మీద బతకాలి అంటే అది ఒక్క ప్రకృతి వల్లే సాధ్యం. ఎందుకంటే ప్రకృతి కూడా మనకి తల్లి లాంటిది. అలాంటి తల్లి రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. భావి తరాలకు కూడా మనందరం బాసటగా నిలవాలంటే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా జూన్ 5వ తేదీ ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవం జరుపుకునేటప్పుడు, అలాగే మన జన్మదినోత్సవం సందర్భాన్ని కానీ, లేకపోతే మన ఇళ్లలో ఉన్నటువంటి ఏదైనా అకేషనల్ రోజైనా కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక మొక్క నాటితే నిజంగా ఈ భూమికి మనం ఎంతో సహాయపడి రాబోయే భావితరాలకు కూడా మనం ఎంతో చేయూతనిచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడికి నన్ను పిలిచి ఆహ్వానించినటువంటి భాష్యం స్కూల్ ప్రతి ఒక్క పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ దాకా నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ మొక్కలు అనేది ఎంత ముఖ్యమైనది నేర్చుకోవాలండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఇక్కడి నుంచి 11 కిలోమీటర్ల దూరంలో చదలవాడలో విలాస్ కడుతున్నాను. సుమారు ₹1 కోట్ల ఇన్వెస్ట్ చేసి మొక్కలు నాటానండి. నాకు అందుకని చాలా ఇష్టం. నాకు ఒంగోలులో నేను చేసుకోలేకపోయాను కాబట్టి ఇంటి దగ్గర అక్కడ నా కోరిక నెరవేర్చుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన సీఎం గారు అండ్ వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు కూడా వచ్చి ఇద్దరు మెచ్చుకున్నారు. ఆ గార్డెనింగ్ ఇవన్నీ చూసి అంటే మొక్క అనేది ఎప్పుడు ఎంత విలువ పెంచిందంటే మనిషికి విలువ తీసుకొచ్చింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే స్ఫూర్తితో నడుస్తున్నారు. ఆయన ఫస్ట్ నుంచి ఫామ్ హౌస్ కానీ ఇది కానీ చాలా ఇష్టం. ఇలాంటి మొక్క అంటే ఆయన ఎంతో ఇష్టం అంటే అంత ఇష్టము. ఆవులు కానీ గోవులు కానీ ప్లస్ మొక్కలు కానీ అన్నీ ఎప్పుడు మన జీవితానికి మనకి ఎంతో వెలుగు తీసుకొస్తాయండి. అయ్యే పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేది రెండేనండి. అలాంటి మొక్కల విషయంలో పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తూ ఉంటే ఎంతో